జ్యోతుల హారతి, సాయి స్వరూపమా నీకు పూల హారతి, సచ్చరితం నీకు జ్ఞాన జ్యోతుల హారతి. జ్ఞానహారతి జ్ఞానజ్యోతులహారతి, సాయి స్వరూపమా నీకు పూలహారతి, సచ్చరితం నీకు జ్ఞానజ్యోతులహారతి. నిత్యం నీ లీలా పఠనంలో మేముంటాము, నీ మధుర వచనాలతో మైమరచిపోతాము, నీ తోడుగా భక్తి ప్రేమలను పెంచుకున్నాము. మాలో వెలిగిన జ్ఞాన జ్యోతులతో హారతి, జ్ఞానహారతి జ్ఞానజ్యోతులహారతి, సాయి స్వరూపమా నీకు పూలహారతి, సచ్చరితం నీకు జ్ఞానజ్యోతులహారతి. సాయి ఆత్మను నీలో నింపుకుంటివి, తనివి తీర సాయిని దర్శింపజేస్తివి. కష్టాలను దుఃఖాలను తరిమి కొడితివి, దయగల తల్లి నీకు ప్రేమహారతి. జ్ఞానహారతి జ్ఞానజ్యోతులహారతి, సాయి స్వరూపమా నీకు పూలహారతి, సచ్చరితం నీకు జ్ఞానజ్యోతులహారతి. మా కర్మలన్నీ తొలగించి కరుణించినావమ్మ, శాంతి సౌఖ్యాలను అందించినావమ్మ, జీవన నావను దరి చేర్చిన నీకు కర్పూర హారతితో నీరాజనం. జ్ఞానహారతి జ్ఞానజ్యోతులహారతి, సాయి స్వరూపమా నీకు పూలహారతి, సచ్చరితం నీకు జ్ఞానజ్యోతులహారతి. జ్ఞానహారతి జ్ఞానజ్యోతులహారతి, సాయి స్వరూపమా నీకు పూలహారతి, సచ్చరితం నీకు జ్ఞానజ్యోతులహారతి, సచ్చరితం నీకు జ్ఞానజ్యోతులహారతి, సచ్చరితం నీకు జ్ఞానజ్యోతులహారతి. సద్గురువు యొక్క మార్గంలో నవవిధ భక్తి అనేటువంటిది చాలా ప్రధానమైనటువంటిది. ఆ నవవిధ భక్తిలో మనందరం కూడా బాబా చరిత్రను శ్రవణం చేస్తుంటాం, గురు కథను శ్రవణం చేస్తూ ఉంటాం, అదేవిధంగా గురువు యొక్క గుణగణాలను కీర్తిస్తూ ఉంటాం. ఇవన్నీ కూడా సద్గురువు మార్గంలో మనందరం వచ్చిన తర్వాత అవి మనం అలవాటు చేసుకోకున్నా సరే వాటిని మనం అలవర్చుకునేటువంటి విధంగా మనం మారిపోతూ ఉంటాం. అయితే ఈ నవవిధ భక్తిలో ఒక ప్రధానమైనటువంటిది ఉంటుంది. ఆ ప్రధానమైనటువంటి దాన్ని ఎవరైతే అలవర్చుకుంటామో వారి పట్ల బాబా ప్రీతి కలిగి ఉంటారు. ముఖ్యంగా సద్గురువు యొక్క మార్గంలో సేవ అనేటువంటిది చాలా ప్రధానమైనటువంటిది. ఎవరైతే ఆయన భక్తిలో సేవా మార్గంలో ప్రయాణం చేస్తూ ఉంటారో అటువంటి వారి పట్ల అత్యంత ప్రీతిని శ్రీ సాయిబాబా కలిగి ఉంటారు. మీరు బాబాను ఆ రోజు ఆశ్రయించినటువంటి భక్తులను చూసినట్టయితే ఎవరైతే సేవ కోసం తపిస్తారో, ఎవరైతే బాబా సేవయే తమ జీవిత లక్ష్యంగా పెట్టుకుంటారో వారి యొక్క జీవితాలను బాబా తరింపజేస్తారు. అంతేకాదు ఎవరమైతే ఆయన సేవలో ఉంటామో ఆయన సేవలో ఉన్నటువంటి వారి యొక్క కార్యాలన్నీ కూడా ఆయన చేస్తూ ఉంటారు. దీని అర్థం ఏమిటంటే మనం ఆయన సేవలో ఉంటే మన సేవలో ఆయన ఉంటారు. ఇది చాలా ప్రధానమైనటువంటిది బాబా మార్గంలో. బాబా వద్దకు చాలా చిన్న వయసులో అబ్దుల్లా అనేటువంటి యువకుడు బాబా దగ్గరికి వస్తాడు. వచ్చి బాబా ఉన్నటువంటి ఆ ద్వారకామయిని శుభ్రపరచడం, బాబా యొక్క పనులన్నీ కూడా అబ్దుల్లా చేసేటువంటి వారు. అబ్దుల్లాకు షిరిడీకి వచ్చే నాటికే, అంటే నాందేడ్ నుంచి షిరిడీకి వచ్చే నాటికే అబ్దుల్లాకు వివాహం అవుతుంది, కొడుకు పుడతాడు. ఇలా భార్యను పుత్రుణ్ణి వదిలేసి వచ్చి బాబాయే సర్వస్వంగా షిరిడీలో ఉండిపోతారు. ఒకరోజు అబ్దుల్లా తల్లి తన మనవన్ని వెంట పెట్టుకొని షిరిడీకి వస్తుంది. ఎందుకు వస్తుందంటే బాబాని అడగడానికి వస్తుంది. బాబా, నా మనవడి పెళ్లి చేయాలనుకుంటున్నాను, కానీ
నా మనవడికి అనేక సంబంధాలు చూస్తున్నా సరే ఎవరు కూడా పిల్లనివ్వడానికి ముందుకు రావట్లేదు. ఎందుకంటే ఇతని తండ్రి మీ వద్ద సేవకుడు ఒక ఫకీర్గా తిరుగుతున్నాడు. కాబట్టి అటువంటి తండ్రికి బిడ్డ అయినటువంటి వీడికి పిల్లనివ్వడిస్తాడు. కాబట్టి వీడికి వివాహం జరగడం అనేటువంటిది ఇంకా కలలుగానే మాకు మారిపోయింది అని చెప్పి బాబాతో చెప్తుంది. బాబా అప్పుడు అంటారు, మీరు ఏమాత్రం కూడా కంగారు పడొద్దు దాని గురించి, ఖచ్చితంగా ఈ పిల్లవాడిని చేసుకుంటా అని చెప్పి ఏదో ఒక మంచి సుదీనాన మీ వద్దకే ఆ సంబంధం వస్తుందని చెప్తాడు. సరిగ్గా సంవత్సరం తర్వాత వీరి బంధువుల ఇంటికి వెళ్తే ఆ పిల్లవాడి యొక్క వినయము విధేయత చూసి వాళ్ళ బంధువుల్లో మంచి సంపన్న కుటుంబానికి చెందినటువంటి ఒక వ్యక్తి ముందుకొచ్చి నీ మనవడికి నా కూతుర్ని ఇస్తా అని చెప్పి వస్తాడు. తల్లి చెప్తుంది, మీరు ఆలోచించుకోండి, ఎందుకంటే ఇతని తండ్రి ఒక ఫకీరు వద్ద సేవకుడు, తను కూడా ఒక ఫకీరు మాదిరిగానే జీవితాన్ని గడుపుతున్నాడు. మరి అటువంటి కుటుంబానికి మీరు మీ పిల్లనివ్వడం సమంజసమేనా, అది మీకు పరిపూర్ణంగా సమ్మతమేనా అని అడుగుతుంది. అందులో సంశయించాల్సినటువంటి అవసరం లేదు. ఎందుకంటే వీరి తండ్రి గారికి ఎవరికీ రానటువంటి భాగ్యం కలిగింది. సాక్షాత్తు సాయిబాబా దగ్గర సేవ చేసేటువంటి అదృష్టాన్ని ఈ పిల్లవాడి తండ్రి కలిగి ఉన్నాడు. కాబట్టి అటువంటి కుటుంబానికి మా బిడ్డని ఇవ్వడం ఏమాత్రం కూడా మాకు అభ్యంతరం లేదంట. అంటే ఎవరైతే వారి సేవ చేస్తూ ఉంటారో వారి కుటుంబానికి వారి వ్యక్తిగత విషయాలకు సంబంధించినటువంటి దాంట్లో ఆయన సేవా తత్పరుడై నిలుస్తూ ఉంటారు. మహల్సాపతి బాబా దగ్గర మౌనంగా కూర్చొని ఉండేటువంటి వారు. 3 ఆడపిల్లలు, బంధువులందరూ అనేటువంటి వారు, అరే నువ్వు ఉన్నటువంటి ఆ స్వర్ణకారుడి యొక్క పని కూడా వదిలేసి ఖండోబా పూజారిగా కూడా మానేసి ఎప్పుడూ బాబా పక్కనే కూర్చొని ఉంటావు, మరి నీ కూతుర్ల వివాహాలు ఎలా జరుగుతాయని చెప్పి. కానీ కాలక్రమంలో 3 కుమార్తెల వివాహం. మహల్సాపతి ఏ రోజు షిరిడీ వెళ్ళి బిడ్డల కోసం సంబంధాలు చూడలేదు, ఏ రోజు కూడా బాబాను అడగలేదు. కానీ మహల్సాపతి ఉన్నటువంటి స్థితి, ఆ కుటుంబము ఒక్క పూట తింటే మరొక 2 పూటలు పస్తులు పడుకోవాలి. కానీ కూతుర్లకు శ్రీమంతులైనటువంటి సంబంధాలు రావడం జరుగుతుంది. ఇది ఏ విధంగా సాధ్యమైంది? మనం బాబాను చాలా అడుగుతూ ఉంటాం, బాబా నా కూతురుకు మంచి సంబంధం చూపెట్టు, లేకపోతే మంచి ఉద్యోగం చూపెట్టు, మగ సంతానాన్ని కలిగించు, ఇవన్నీ అడుగుతూ ఉంటాం. ఇవన్నీ అడిగే ముందు నేను బాబాకు ఏమైనా సేవ చేసి ఉన్నానా అనేటువంటి ప్రశ్న తప్పకుండా మనం వేసుకోవాలి. అంటే మనం ఒక దాన్ని అడగాలంటే దానికి అర్హత కావాలి. బాబాను మనం అడగాలంటే ఒక అర్హత మనకు ఉండాలి. కనీసం ఆయన పేరు మీద మనం ఒక 10 మందికైనా భోజనం ఎప్పుడైనా పెట్టామా? ఆయన కోసం ప్రేమగా శ్రద్ధ పెట్టి ఒక మంచి మాలను అల్లగలిగామా? ఆయన ప్రీత్యర్థం మన శ్రేయస్సు కోసం 1 గంట అయినా ఆయన స్మరణ చేయగలిగామా? ఇవన్నీ మనము బేరేజ్ వేసుకోవాలి. బాబాను అందరూ చాలా ఈజీగా అన్నీ అడిగేస్తూ ఉంటారు. కానీ అడిగేటువంటి అర్హతను మనం సాధించామా లేదా? బాబా దగ్గర అడిగేటువంటి అర్హత సాధించాలంటే ఏదో ఒక సేవా మార్గంలో మనం ఉండాలి. మళ్ళీ ఆ సేవా మార్గం అనేటువంటిది మనం ఏదో 24 గంటలు బాబా సేవా మార్గం కాదు. వారి పేరిట జరిగేటువంటి సేవలో మనం అనువంతైన మన సహకారం ఉందా లేదా అనేటువంటిదే చాలా ప్రధానమైనటువంటిది. ఇదే అసలైనటువంటి సేవ. నేను మొన్న బాబా సమాధి ఉత్సవాలకు షిరిడీకి వెళ్ళినప్పుడు ఆది సోమవారాల్లో అక్కడ డిజిటల్ మీడియా సమ్మిట్ అని చెప్పి దేశవ్యాప్తంగా ఉన్నటువంటి ఇన్స్టాగ్రాముల్లో యూట్యూబుల్లో చాలా ప్రఖ్యాతిగాంచినటువంటి వాళ్ళతోటి సంస్థాన్ ఒక సమావేశం ఏర్పాటు చేసింది. ఆ సమావేశానికి సంస్థాన్ బస్సులు ఒక 10 బస్సులు పెట్టారు. 2వ నెంబర్ బస్సులో మమ్మల్ని కూర్చోమని చెప్పారు. 2వ నెంబర్ బస్సులో కూర్చున్నప్పుడు ఆ బస్సు అత్యంత శోభాయమానంగా ఉంది. ముందల గేర్ రాడ్ కంటే ముందు ఒక మంచి 1/2 ఫీటు బాబా విగ్రహం పెట్టాడు. అక్కడ ఒక 5-6 రకాల సువాసనలు కలిగేటువంటి అగరబత్తులు ప్యాకెట్లు పెట్టాడు. బండి స్టార్ట్ చేసేటప్పుడు ఒక మైక్ అనౌన్స్మెంట్ ఉంది. అతను బండి స్టార్ట్ చేసిన తర్వాత బాబా చిత్రపటం చుట్టూ లైట్లు వెలుగుతున్నాయి. ప్రతి సీటు దగ్గర ఉన్నటువంటి దాంట్లో లైట్లు వెలుగుతున్నాయి. నాకు పెద్దగా ఆశ్చర్యం వేయలే అప్పుడు. ఎందుకంటే సంస్థానికి ఏం తక్కువ, సంస్థానం అద్భుతంగా బస్సును డెకరేట్ చేసింది, దీనిదేముందిలే అని అనుకున్నాను. తర్వాత రిటర్న్లో ఆ బస్సు తప్పిపోయి
9వ నెంబర్ బస్సు ఎక్కాను. 9వ నెంబర్ బస్సు చాలా ఆర్డినరీగా ఉంది, ఏమీ లేదు. తర్వాత ఆసక్తి కొద్దీ ఇంకొక 2 బస్సులు చూసా, అన్నీ కూడా అలానే ఉన్నాయి. మళ్ళీ తెల్లవారి ఆ బస్సు 2వ నెంబర్ బస్సు ఎక్కి ఆ డ్రైవర్ని అడిగాను, భయ్యా మొత్తం 10 బస్సుల్లో నీ బస్సు ప్రత్యేకంగా ఆకర్షణీయంగా ఉంది ఎందుకు అని అడిగా. అదేవిధంగా మరోసారి ఇంకొక ప్రశ్న అడిగా, ఇక్కడ అద్భుతమైనటువంటి అగరబత్తులు పెట్టారు, సంస్థాన్ మీకు ఈ అగరబత్తులు ప్రొవైడ్ చేసిందన్న. అతను చెప్పాడు, ఏమీ ఇవ్వదు, ఈ మైక్తో సహా, అనౌన్స్మెంట్ మైక్తో సహా, ఇందులో ఉన్నటువంటి సౌండ్ సిస్టంతో సహా అన్నీ నేను చేయించుకునే అన్నాడు. ఏది నీ సొంత బస్సు కాదు కదా, సంస్థాన్ బస్సు కదా, నువ్వు డ్రైవర్ మాత్రమే కదా అని అంటే, నేను డ్రైవర్నే, ఇది సంస్థాన్దే, సంస్థాన్ అంటే శ్రీ సాయిబాబా, ఈ బస్సుకు నేను సేవ చేస్తే, ఈ బస్సును నేను బాగా శ్రద్ధగా చూసుకుంటే బాబా సంతోషిస్తాడు, ఇందులో ఎక్కినటువంటి మీలాంటి ప్రయాణికులకు ఇటువంటి ఆసక్తి కలుగుతుంది, చాలా ప్రశాంతంగా బాబా యొక్క పాటలు వింటూ అన్నప్రసాదాలయం నుంచి బస వరకు, బస నుంచి అన్నప్రసాదాలయం వరకు మీరు ఎక్కడ తిరిగినా చాలా ఆహ్లాదకరంగా ఉంటుంది అని అన్నాడు. మరి నీకెందుకు ఈ ఆలోచన వచ్చింది అంటాను. సార్ ఈరోజు నేను ఇక్కడ కూర్చొని డ్రైవింగ్ చేస్తున్నానంటే నా జీవితానికి బాబా పెట్టినటువంటి భిక్ష, ఆ భిక్ష ద్వారా నేను చెప్పాను నా జీవిత పర్యంతం ఈ సంస్థానంలో జీతం ఇచ్చినా ఇవ్వకున్నా, జీతం పెంచినా పెరగకున్నా అంతే నిబద్ధతతో నీకు సేవ చేస్తాను బాబా అని చెప్పి ప్రతిజ్ఞ చేశాను అన్నాడు. ఏ సందర్భంలో అని అడిగాను. నేను ఇక్కడ పనిచేయడానికంటే ముందు ఒక అంబులెన్స్ డ్రైవర్ను. అంబులెన్స్లో ప్రయాణం చేస్తున్నప్పుడు ఒక పేషెంట్కు చాలా సీరియస్ ఉందని చెప్పి ఫోన్ కాల్ వస్తే పూణే అవుట్స్కట్స్ నుంచి నేను బయలుదేరి పూణే టౌన్లోకి వెళ్ళేటువంటి సందర్భంలో ఆ స్పీడ్కు ముందల ఉన్నటువంటి లారీ సడన్ బ్రేక్ వేస్తే దానికి గుద్దుకొని 3 పల్టీలు కొట్టింది నా అంబులెన్స్ అంతా నుజ్జు అయింది. నాకు కేవలం తలకు ఒక చిన్న గీత తగిలింది. నేను ఇలా పడుకున్నటువంటి సందర్భంలో ఆ భూమిపైన ఉన్నటువంటి ఒక చిత్రాన్ని చూశాను, నా తల కింద సాయిబాబా యొక్క చిన్న ఫోటో ఉంది. నాకు అప్పుడు అర్థమైంది నాకు మరొక జీవితాన్ని ఆయన ఇచ్చారు, ఇక మీదట నా జీవితం ఆయన సేవకు అంకితం కావాలని చెప్పి నేను సంస్థాన్లో డ్రైవర్ పోస్టులు పడ్డప్పుడు అప్లై చేశాను. ఆయన సేవ చేసుకునేటువంటి భాగ్యాన్ని నాకు కల్పించారు. అందుకే ఆయన నాకు వరంగా ఇచ్చినటువంటి ఈ బస్సును నేను ఇతరుల కంటే కూడా దీన్ని సాక్షాత్తు సాయిబాబా స్వరూపంగా దీన్ని అంత అద్భుతంగా అలంకరించుకున్నాను అని చెప్పాను. అంటే సేవా గుణం అనేటువంటిది ఖచ్చితంగా అందరిలో ఉంటుంది, కాకపోతే దాన్ని మనం మేలుకొల్పుకోవాలి. బాబా తన సేవలో ఉన్నటువంటి వారి పట్ల ఎంత అప్రమత్తంగా ఉంటారంటే, దాదా కేల్కరు ప్రతిరోజు కూడా బాబా వద్దకు వచ్చి చరణ పూజ చేసి ఆ పాదతీర్థాన్ని అందరికీ ఇస్తారు. ఒకప్పుడు శ్రీ సాయిబాబా కేవలం ఒక ఫకీరు అనేటువంటి భావనతో ఉన్నటువంటి కేల్కర్కు బాబా తొలి దర్శనంలోనే సాక్షాత్తు పరబ్రహ్మ అనేటువంటి అనుభవం కలుగుతుంది. కలిగిన తర్వాత బాబా సూచన మేరకు తన కూతుర్ని సాటేకు 2వ వివాహం చేసి షిరిడీలోనే ఉండిపోతాడు. సాటే గొప్ప ధనవంతుడు, డిప్యూటీ కలెక్టర్గా పనిచేశారు ఆ రోజుల్లో. షిరిడీలో మామగారు ఉంటున్నారు కాబట్టి షిరిడీలో ఎప్పటికైనా తాను కూడా ఉండిపోవాలని చెప్పి ఒక 1200 రూపాయలు పెట్టి 80 ఎకరాల పొలాన్ని ఆ రోజు అక్కడ కొనుగోలు చేస్తాడు. కొనుగోలు చేసిన తర్వాత మొట్టమొదటిసారి షిరిడీకి వస్తాడు. వచ్చి తాత్యా వద్ద నుంచి టాంగా రప్పించుకొని తన భార్యను తీసుకొని ఆ పొలం చూడాలనుకుంటాడు గర్వంగా. దాదా కేల్కర్ అంటాడు, ఊళ్ళో ఉన్నటువంటి వాళ్ళు ఇప్పటికే నీ పైన ఏడుస్తున్నారు, ఎందుకు ఇప్పుడు చూడడం అవసరమా అని అంటాడు. లేదు లేదు, నేను చూడాల్సిందే, నా ఇంట భార్య రావాల్సిందే అని అంటాడు. సరే అని చెప్పి దాదా కేల్కరు కూతురు చెప్తాడు, నువ్వు ఏది ఏమైనప్పటికీ వెళ్ళకూడదు, వెళ్తే అది మనకు మంచిది కాదు అని చెప్పి అంటే అతను మొదట భర్త మాట ప్రకారం వస్తా అని చెప్పినా తండ్రి అడ్డగించడంతో ఆమె ఆగిపోతుంది. వెంటనే ఆ టాంగా అతని దగ్గర ఉన్నటువంటి ఆ కొరడా తీసుకొని భార్యపైకి కొట్టడానికి వెళ్తాడు. వెంటనే ఆ క్షణంలోనే ద్వారకామయి నుంచి మేఘశ్యాముడు పరిగెత్తుకుంటూ వస్తాడు. వచ్చి కొరడా దెబ్బ కొట్టబోతూ ఉండగా దాదా మిమ్మల్ని బాబా రమ్మంటున్నారు అని చెప్పి సాటేకు చెప్తాడు. సరే బాబా రమ్మంటున్నాడగానే ఆ కొరడా అక్కడ పడేసి వెళ్ళిపోతాడు. వెళ్ళిపోగానే బాబా అడుగుతాడు, సాటే నువ్వు నా స్వచ్ఛమైనటువంటి భక్తుడు అని చెప్పి నేను అనుకున్నాను, నీ బుద్ధి ఏమిటి ఇలా మారిపోయింది అని అంటాడు. వెంటనే సాటే గ్రహిస్తాడు, అరే రే నేను నా భార్యను
కొట్టేటువంటి విషయం బాబాకు తెలిసింది అని చెప్పి సిగ్గుతో తల ఉంచుకుంటాడు. అంటే ఆయన సేవలో ఉన్నటువంటి వారిపైన చిన్న గీత కూడా పడినాడు. అంతేకాదు ఆయన సేవ చేసేటువంటి వారి యొక్క ఇష్టాయిష్టాలను ఏ విధంగా బాబా గౌరవిస్తారు. నానాసాహెబ్ నిమోన్కరు నిమోన్ గ్రామానికి గ్రామాధికారి. కానీ బాబాను దర్శించుకున్న తర్వాత తనకున్నటువంటి భూములన్నింటినీ కూడా కౌలుకిచ్చేసి అన్నీ చేసేసి షిర్డీకి వచ్చి షిర్డీలోనే ఉంటారు. ఇద్దరు భార్యాభర్తలు, నిమోన్కర్ భార్య మంచి సేవ చేస్తూ ఉంటారు బాబాకు. బాబాకు అవసరమైనటువంటి వంట సరుకులకు కానీ లేకపోతే అన్న సందర్భం చేసేటప్పుడు కావాల్సిన సరుకులన్నీ కూడా నిమోన్కర్ వెళ్ళి తెచ్చేవారు. అంతేకాదు బాబా తనకు వచ్చినటువంటి దక్షిణలో కొంత భాగాన్ని నిమోన్కర్ వద్ద దాచిపెట్టేటువంటి వారు. ఎందుకంటే అన్న సంతర్పణకు ఇతరత్ర దానికి అవసరమవుతాయి కాబట్టి ఒక రకంగా చెప్పాలంటే నిమోన్కర్ ఒక కోశాధికారిగా బాబా దగ్గర ఆ రోజు పనిచేసేవారు. ఒకరోజు భేలాపూర్ అంటే భార్య యొక్క తల్లిగారి నుంచి కబురు వస్తుంది. ఏంటంటే పిల్లలందరినీ కూడా భేలాపూర్లో అమ్మమ్మ దగ్గర పెట్టి చదివిస్తూ ఉంటుందా తల్లి. పెద్ద కొడుకు జ్వరం వచ్చిందని చెప్పి కబురు వస్తుంది. వస్తే భర్తకు చెప్తుంది, నేను కొడుకుని చూసి తెల్లారితే మళ్ళీ అమావాస్య రోజు నేను ప్రయాణం కాదు కాబట్టి ఒక 2 రోజులు ఉండి వస్తా అంటే, లేదు ఇప్పుడు ఉదయాన్నే బయలుదేరి సాయంత్రానికి మళ్ళీ వచ్చాయి, అమావాస్య రోజు ప్రయాణం నీకు ఇబ్బంది కలుగుతుంది అంటున్నావు కాబట్టి ఎమ్మడే వచ్చాయి అని అంటాడు. ఏం అర్థం కాదు. తనకేమో కొన్ని సంవత్సరాల తర్వాత అక్కడికి వెళ్తున్నటువంటి ఆవిడకు కుటుంబంతో ఆ తల్లిదండ్రులతో గడపాలనేటువంటి కాంక్ష ఉంది. సరే భర్త సాయంత్రమే రమ్మన్నాడు, మానసికంగా సిద్ధపడిపోయింది. మరి ఎవరైనా సరే ఆ రోజు భర్త అనుమతి ఇచ్చినా ఇవ్వకపోయినా, భర్త అనుమతి తీసుకున్నా తీసుకోకపోయినా షిరిడీ పొలిమేర దాటాలంటే బాబా యొక్క అనుమతి తీసుకోవాలి. వెళ్ళి బాబా లెండి నుంచి తిరిగి ద్వారకామాయికి వస్తూ ఉంటారు. వెళ్ళి బాబా పాదాలకు నమస్కరించి విషయం ఆవిడేమీ చెప్పదు. బాబాయ్ అంటాడు, అమ్మా బేలాపూర్ వెళ్తున్నావు కదా, చక్కగా నీ కుటుంబ సభ్యులతో 2 రోజులు గడిపి 3వ రోజు రా అంటాడు. అడగలే ఆమె. కానీ బాబాకు ప్రతి ఒక్కరి మనసులో ఉన్నటువంటి ఆందోళన తెలుసు, సంతోషము తెలుసు, అన్నీ తెలుసు. ఆమె ఎన్నో సంవత్సరాలుగా తను ఉన్నటువంటి ఊరిని వదిలేసి భర్త ఒక మాట చెప్తే మనం వెళ్ళి ఇంకా మన జీవిత పర్యంతము బాబా దగ్గర సేవలో ఉండాలని చెప్పి గొప్ప గ్రామాధికారి అంటే ఆ రోజు జమీందారి తనం వాటన్నింటినీ కూడా వదిలేసి భర్త మాట ప్రకారం షిరిడీకి వచ్చి బాబా సేవలో ఉంది. అటువంటి సేవలో ఉన్నటువంటి ఆ స్త్రీమూర్తి యొక్క అభిమతాన్ని బాబా గుర్తించకుండా ఉంటారా? ఖచ్చితంగా గుర్తిస్తారు. కాకపోతే ఈరోజు మన పరిస్థితి ఏంటంటే మన అభిమతాన్ని బాబా వెంటనే గుర్తించేసేయాలి, మనకు కావలసినవన్నీ కూడా వెంటనే బాబా ఇచ్చేసేయాలి. అలా జరగదు. ఎందుకంటే అలా బాబా అడగంగానే ఆవిడకు బేలాపూర్ పోవడానికి అనుమతి ఇచ్చినట్టు, అదేవిధంగా అనేక మంది భక్తులకు ఆ రోజు అనుభవాలు వెంటనే మనకు జరగాలంటే జరగవు. ఎందుకనంటే దాంట్లో పరిశీలన ఉంటుంది. బాబా పరిశీలన చేస్తాడు. మనం సినిమాల్లో చూసినట్టు ఇక్కడ అడగగానే అక్కడ ఇవ్వడం అనేటువంటిది ఉండదు. దానికి పరీక్ష ఏంటంటే నువ్వు ఓపికగా నిరీక్షిస్తావా లేదా, ఇది మొదటి పరీక్ష. ఈ మొదటి పరీక్షలో మనం నెగ్గితే జీవిత పర్యంతం మనకు అది అలవాటు అయిపోతుంది. లేదు బాబా పట్ల ఎప్పుడూ కూడా ఒక పేద ఏడుపులు ఏడుస్తూ ఇంకెప్పుడు బాబా అని అంటే నీ జీవితంలో నువ్వేమీ నేర్చుకోలేవు. మొదటి అనుభవము ఎంత గొప్పదంటే మొదట నువ్వు ఓర్పుతో బాబా ఇచ్చేంత వరకు ఉండగలిగితే అది నీ జీవితానికి ఒక గొప్ప పాఠం లాంటిది. అలా ఉండగలిగినటువంటి వాళ్ళు నిజంగా అదృష్టవంతులు. అదేవిధంగా మనందరము కూడా ప్రతిదాన్ని కూడా బాబాని అడిగేటప్పుడు మనం ముందు మాట్లాడుకున్నట్టు ఖచ్చితంగా మన అర్హత ఏమిటనేటువంటిది చూసుకోవాలి. మనం ఏమైనా చేసి ఉన్నామా? ఎక్కడైనా సరే మనం ఒక ఇత్తు నాటితే కదా దానికి ఫలాలు, అదేవిధంగా అనేక రకాలైనటువంటి కాయలు, పండ్లు, పుష్పాలు వచ్చేటువంటిది. ఇక్కడ కూడా అంతే. సద్గురువు వద్ద మనం ఏమి విత్తనం విత్తాము అనేటువంటి దానిపైనే ఆధారపడి ఉంటుంది. విత్తనాన్ని నాటకుండా అన్నీ కావాలనుకుంటే, పండ్లు ఫలాలు రావాలనుకుంటే రాదు, అసలు వృక్షమే మొలవదు. బాబా దగ్గర కూడా అంతే. మనం ఏమి నాటుతున్నాము, ఏ విత్తనం నాటితే అదే సీడ్ మనకు వస్తుంది. అదేవిధంగా బాబా దగ్గర మనం నాటేటువంటి విత్తనం అది బలంగా ఉండాలి. ఆ బలం విశ్వాసం కావాలి.
ఆ బలం శ్రద్ధ కావాలి, ఆ బలం ఓర్పు కావాలి. మనం ఒక మొక్క నాటిన తర్వాత అనేక రకాలైనటువంటి ఎరువులు వేస్తాం కదా, పొటాషియం వేస్తాం, యూరియా వేస్తాం, ఒక్కొక్కసారి దానికి చీడ వస్తే మందు కొడతాం. ఇవన్నీ ఏ విధంగా అయితే మనం చేస్తామో మన భక్తి అనేటువంటి విత్తనానికి అది దృఢంగా పెరగాలంటే విశ్వాసాన్ని పెంపొందించుకోవాలి. విశ్వాసం అనేటువంటి ఎరువును మనం వేయగలగాలి. ఈ విధంగా చేసుకుంటూ వెళ్తేనే మనము భక్తి మార్గంలో ముందుకెళ్ళగలుగుతాం. బాబా అందరికీ మంచి ఆపర్చునిటీస్ ఇస్తారు. కొన్ని సందర్భాల్లో ఇచ్చినటువంటి అవకాశాలను కూడా మనము జారవిడ్చుకుంటూ ఉంటాం. బాబాకు బయ్యాజీ కోతేపాట్లు అంటే చాలా ఇష్టం. ఒక చిన్న పిల్లవాడిగా ఉన్నప్పటి నుంచి బాబా దగ్గరికి వచ్చి ఒక ఉస్తాద్లాగా బాబాను అటు ఇటు ఇటు అటు దున్ని దగ్గర నుంచి వారు కూర్చునే స్థానానికి, కూర్చునే స్థానం నుంచి దున్ని దగ్గరికి ఎత్తుకెళ్ళి కూర్చోబెట్టేటువంటి వారు. ఎందుకంటే మంచి శారీరక దృఢత్వం ఉన్నటువంటి వారు బయ్యాజీ. బాబా వారు మహాసమాధికి ముందు 14 సంవత్సరాల నుండి ప్రతిరోజు బయ్యాజీకి 4 రూపాయలు ఇచ్చేవారు. ప్రతిరోజు 4 రూపాయలు అంటే నెలకు ఒక 120 రూపాయలు. నెలకు 120 రూపాయలు అంటే ఈరోజు సాఫ్ట్వేర్ ఉద్యోగులు సంపాదించేటువంటి ఒక 10 లక్షల ప్యాకేజీ నెలకు. దాదాపు అంత విలువ ఆ రోజుల్లో. అట్లా ప్రతిరోజు ఇచ్చేటువంటి డబ్బుతోటి అతను ఆ డబ్బును పోగు చేసి ఊర్లో 50-60 ఎకరాలకు పైగా పొలాన్ని కొంటారు. కొన్నప్పుడు ఒకసారి ఏం జరుగుతుందంటే బాబా పిలిచి చెప్తాడు అతనికి, బయ్యాజీ ఈసారి నీ పొలంలో చెరుకు పంటను వేయకు, చెరుకు పంట వేస్తే నువ్వు నష్టపోతావని చెప్తాడు. కానీ షిరిడిలో ఉన్నటువంటి రైతులందరూ చెరుకు పంట వేశారు. బయ్యాజీకి మనసులో ఆలోచన కలిగింది. ఎందుకంటే అక్కడ గన్నా అంటే చెరుకు వేసేటువంటి రైతులు అంటే కోటీశ్వరులు అన్నమాట. ఇప్పటికి కూడా మహారాష్ట్రలో గన్నా పండించేటువంటి ఆ చెరుకు పండించేటువంటి వాళ్ళు పెద్ద కోటీశ్వరులు, పెద్ద పెద్ద బంగ్లాలు, పెద్ద ఆసాములుగా ఉంటారు. బయ్యాజీ అనుకుంటాడు, నేనెందుకు ఈ అవకాశాన్ని చేజార్చుకోవాలి, బాబా చెప్తాలే అని చెప్పి చెరికేస్తాడు. చెరికేస్తే సగానికి పైగా పంట చీడ పురుగు బట్టి నాశనం అయిపోతుంది. ఆ సంవత్సరము అతను 250 రూపాయలు నష్టాన్ని చవిచూస్తాడు పంటేసి. అంటే బాబా మాట వినకపోవడం వల్ల బాబా నుండి ప్రతిరోజు 4 రూపాయలు తీసుకున్నాడు కదా, 2.5 సంవత్సరాలు బాబా ఇచ్చినటువంటి డబ్బును నష్టపోయాడు. సంవత్సరానికి 120, 2 సంవత్సరాలు 240, ఇంకో 10, అంటే దాదాపు 2.5 సంవత్సరాలు బాబా ఇచ్చినటువంటి డబ్బును నువ్వు బాబా మాట వినకపోవడం వల్ల కోల్పోవాల్సి వచ్చింది. ఇది కూడా జరుగుతుంది బాబా మార్గంలో. బాబా మాట విననప్పుడు ఖచ్చితంగా మనం కొంత నష్టపోవాల్సి వస్తుంది. మరొక సందర్భంలో బాబా సేవ అంటే ఏమిటనేటువంటిది చాలా అద్భుతంగా చెప్తారు. కుశాల్ చందు రైతాలో ఉంటారు. ఆ కుటుంబం అంతా కూడా బాబా పట్ల అంకితమైనటువంటి భక్తులు. కుశాల్ చందు ఏమనుకుంటాడంటే, నేను కూడా బాబా దగ్గర మహల్సాపతి లాగానో అక్కడ ఉన్నటువంటి వాళ్ళలాగా అక్కడ కూర్చొని ఉంటే నేను కూడా వారికి అంకితమైనటువంటి భక్తునిగా మారిపోవచ్చు, నన్ను కూడా అందరూ కూడా బాబాతో పాటు ఉన్నారని చెప్పి అనుకుంటారని చెప్పి ఏం చేస్తాడు, వరుసగా ఒక 15 రోజులు ఉదయాన్నే వచ్చి రాత్రి వరకు ఊరికినే ద్వారకామయ్యలో కూర్చుంటుంటాడు. బాబా గమనిస్తాడు. బాబా అంటాడు, కుశాల్ నీ పంట పొలంలో లంకె బిందెలు ఉన్నాయిరా, వెళ్ళి దున్నిపో, లంకె బిందెలు దొరుకుతాయి అంటాడు. వెళ్ళి దున్ని వస్తాడు. వచ్చి మళ్ళీ కూర్చుంటే, ఏమైంది కుశాల్, దొరకలేదా లంకె బిందెలు? లేదు బాబా, దున్యాన్ని ఎక్కడ దొరకలేదు. ఒక పని చేయి, ఇప్పుడు తూర్పు నుంచి పడమరకు దున్నావు కదా, ఇప్పుడు నైరుతి నుంచి దక్షిణానికి దున్ను అని అంటాడు. వెళ్ళి మళ్ళీ దున్ని వస్తాడు. దున్ని వచ్చి అడుగుతాడు, బాబా దొరకలేదు బాబా. అరే ఒక పని చేయరా, ఇంత కష్టపడి దున్నావు కదా, కోపర్గా వెళ్ళి మిరపనారు తీసుకొచ్చి అయిపో దాంట్లో అంటాడు. మిరపనారు వేస్తాడు. ఆ సంవత్సరము మిరప పంట ఎక్కువగా పండదు. ఇతడు పండినటువంటి పంట మార్కెట్లో అమ్మడానికి పోతే 2 మూటల నిండా డబ్బులు వస్తాయి. ఆ డబ్బు తీసుకొచ్చి బాబాయే కదా మిరపనారు ఏమన్నాడు, ఇది మనది కాదు, ఎందుకంటే కోటీశ్వరులు 100 ఎకరాలు ఉన్నాయి, ఆ 4 ఎకరాల్లో వేసినటువంటిది పెద్ద లెక్క కాదు వాళ్ళకు. సరే ఈ డబ్బంతా బాబా నీకే అని చెప్పి తీసుకొచ్చి 2 మూటలు బాబా దగ్గర పెడతాడు. అరే కుశాల్, ఎందుకురా అబద్ధం ఆడతావు, లంకె బిందెలు దొరికాయి కదరా, లంకె బిందెలు లేవంటావేంది నీ పొలంలో అంటే? లంకె బిందెలు అంటే కష్టపడకుండా భూమిలో నుంచి తవ్వు తీసేటివి కాదు కుశాల్. కష్టపడితే ఇటువంటి లంకె బిందెలు ఎన్నైనా నువ్వు సంపాదించగలుగుతావు. సోమరిగా ఉంటే ఈ లంకె బిందెలన్నింటినీ నువ్వు కోల్పోతావని చెప్పి చెప్తాను. విధంగా బాబా తన భక్తులకు చేసేటువంటి ఒక దశా దిశ అనేటువంటిది చాలా అద్భుతంగా ఉంటుంది. చాలా ఈజీ బోధ కదా.
ఇక్కడ కుశాల్ చంద్ విషయంలో మాయా లేదు, మంత్రం లేదు. ఫస్ట్ ఎదురు దున్నిపించాడు, తర్వాత అడ్డం దున్నిపించాడు. ఎట్లా దున్నావు కదా నిరపనారేయమన్నాడు, వేసాడు, పంట పండింది, డబ్బులు వచ్చాయి. అంటే చాలా సందర్భాల్లో వ్యక్తుల యొక్క మనస్తత్వాలు ఎట్లా ఉంటాయంటే ఏదైనా ఆయాచితంగా వచ్చేయాలి అనుకుంటారు. బాబా చెప్పినటువంటి పాఠం ఏంటంటే నీకు ఏది ఆయాచితంగా రాదు. ఖచ్చితంగా నువ్వు కష్టపడితే, నువ్వు శ్రద్ధ పెడితే నువ్వు అనుకున్నటువంటి దానికంటే కూడా రెట్టింపైనటువంటిది వస్తుంది. రెండవది, బాబా ఎవరిని కూడా సోమరిపోతులుగా కూర్చోవడం బాబాకి ఇష్టం ఉండదు. ఏదో ఒక పని చేయాలి. బాబా జీవన విధానం మనకు ఒక నిదర్శనం. బాబా మహాసమాధి వరకు కూడా నిత్య నియమంగా వారే భిక్ష చేసేటువంటి వారు, వారి పనులు వారే చేసుకునేటువంటి వారు, వారి ఆసనాన్ని వారే సర్దుకునేటువంటి వారు. అంటే సోమరితనము, ఇతరులపైన ఆధారపడడం అనేటువంటిది బాబాకి ఇష్టం ఉండదు. బాబా భక్తులుగా ఫస్ట్ మనం పోగొట్టుకోవాల్సినటువంటి లక్షణం ఏమిటంటే డిపెండెన్సీని పోగొట్టుకోవాలి. చాలామంది చాలా డిపెండెన్సీని బాగా పెంచేసుకుంటారు. ఆ డిపెండెన్సీ ఉండకూడదు అనేటువంటిదే బాబా యొక్క జీవిత సారం. దుని యొక్క కర్రల దగ్గర నుంచి మొదట్లో బాబాకు ఎవ్వరూ కూడా సేవకులు లేనప్పుడు ద్వారకామయ్యి ఊడ్చుకొని నీళ్లు కూడా ఆయన్నే తెచ్చుకొని మొక్కలకు నీళ్లు ఆయన్నే పోసుకొని, అంటే నీలో శక్తి ఉన్నంత వరకు నీవు నీ పనిని నువ్వే చేసుకోవాలి. డిపెండెన్సీ అనేటువంటిది ఉండకూడదు. బాబా మనం ఏమనుకుంటామంటే బాబాకు సేవ చేయడం వదిలిపెట్టి చాలామంది మనం కోరుకుంటాం మనకి ఎవడైనా సేవ చేయాలని. కాబట్టి సద్గురు మార్గంలో సేవలో ఉన్నటువంటి వాళ్ళకి ఏంటంటే డిపెండెన్సీ అనేటువంటిది రాదు, ఆ బుద్ధి కలగదు. నాకు ఎవరో రావాలి, ఏదో చేయాలి, ఏదో మంచినీళ్ళు కూడా ఎవరో మనకి తెచ్చియాలి, ఈ డిపెండెన్సీ పోతుంది. ఇంకోటి ఏంటంటే బాబా సేవా మార్గాన్ని అర్థం చేసుకున్నటువంటి వాళ్లకు ఇతరులపైన అజమాయిషీ చేసేటువంటి దుర్గుణం పోతుంది. చాలామందికి ఇప్పటికీ మగవాళ్ళకు బయటికి పోయి రాగానే సోఫాలో కూర్చొని ఖచ్చితంగా ఇంట్లో ఉన్న వాళ్ళు ఎవరొకరు మంచినీళ్ళు తెచ్చియాలి. మంచినీళ్ళు తెచ్చిస్తేనే తనకు గౌరవం ఇచ్చినట్టు. మనకు కాళ్ళు చేతులు సరిగ్గానే ఉన్నాయి కదా, ఇవాళ రేపట్ల ఇల్లేం ఎవరి లంకంత కొంపలు ఎవరి లేవు, ఎంత తెరిచినా 4 అడుగులే మంచినీళ్ళు తీసుకెళ్ళడానికి. కానీ ఆ యొక్క స్వభావాన్ని మనం కోల్పోతూ ఉన్నాం. ఆ కోల్పోయేటువంటి స్వభావం మనల్ని ఇంకా నియంతగా తయారు చేస్తుంది. సద్గురు మార్గంలో మనల్ని మనం సంస్కరించుకోవడానికి, మనల్ని మనం చైతన్యపరచుకోవడానికి చాలా అద్భుతమైనటువంటి అవకాశాలు ఒక్క సద్గురు యొక్క మార్గంలోనే ఉంటాయి. ఇతరత్ర ఇవి ఎవరు ఎక్కడ మనకు బోధించరు. నువ్వు ఆయన మార్గంలో ఉంటూ సేవా తత్పరుడువై ఆయన యొక్క చరిత్రను, ఆయన యొక్క కథలను, ఆయన యొక్క జీవన విధానాన్ని మనం అర్థం చేసుకుంటున్నంతసేపు మన జీవితంలో ఏడాదికి ఏడాది మార్పు వస్తుంది. కొందరు జీవితాల్లో చాలా తొందరగా మార్పులు వచ్చేస్తాయి. ఎందుకంటే అంత ప్రభావితం చేస్తాడు బాబా మన జీవితాలను. ఈరోజు అందరిలాగా మనం కూడా ఈ గురువారం పూట కూడా ఇంట్లో కూర్చొని మ్యాట్నీ షో మంచి సినిమా వస్తుంటే చూడవచ్చు. కానీ అక్కడి నుంచి డైవర్ట్ అయ్యి ఇక్కడికి ఎందుకు రాగలిగాం? ఆయన చేసినటువంటి మన జీవితాల్లో ఆయన చేసినటువంటి ఒక ప్రభావం, ఆ ప్రభావం వల్లనే అట్నుంచి టర్న్ కాగలిగాం. ఎంత మూర్ఖుడైనా, ఎంతటి దుర్మార్గుడైనా ఒక్కసారి ఆయన నామాన్ని తీసుకుంటే ఖచ్చితంగా ఆ మార్గం నుంచి టర్న్ అయి ఆయన యొక్క మార్గంలోకి వచ్చేస్తాడు. చాలా ఈజీగా వస్తాడు. మనుషుల్ని మార్చడం చాలా కష్టం. మనుషుల్ని మార్చడం చాలా దుర్లభమైనటువంటిది, ఎవడూ మార్చలేడు. కానీ బాబా అత్యంత సులువుగా మార్చగలుగుతాడు. ఆయన మార్చినట్టుగా ఎవరు మనుషుల్ని మార్చలేరు. ఆ రోజు బాబా దగ్గరికి వచ్చినటువంటి వాళ్ళు ఏమీ సాధారణమైనటువంటి వారు కాదు. దాస్కన్ మహారాజు లాంటి వారు మొండి, జగమొండి లాంటి దాస్కన్ మహారాజును మార్చి వారికి ఒక ప్రత్యేకమైనటువంటి గుర్తింపును, స్థానాన్ని ఇచ్చి ఆధునిక మహీపతిగా మరాఠా దేశంలో ఈరోజు దాస్కన్ మహారాజు గారు తెలియనటువంటి వారు ఉండరు. ఒక మంచి స్థితికి తీసుకెళ్ళాడు. బాబా తనను ఏ విధంగా టర్న్ చేశాడు, ఏ విధంగా తన యొక్క జీవితాన్ని మార్చారనేటువంటిది దాస్కన్ మహారాజు అర్థం చేసుకోగలిగాడు. అందుకనే బాబా భక్తి మార్గంలో ఆయనకు ఒక ప్రత్యేకమైనటువంటి స్థానం కలిగింది. బైజామా ఎవరూ చేయనటువంటి సేవ చేసింది. చేసిన సేవకు ఖచ్చితంగా ఫలితం ఉంటుందనడానికి తాత్యాకు జబ్బు చేస్తే తాత్యా బదులు
బాబా శరీరాన్ని వదిలారు కదా, ఇంతకంటే గొప్ప త్యాగం, గొప్ప సేవ ఉంటుందా? దాని అర్థం ఏమిటి? ఎవరైతే నా పట్ల బాయిజామాలాగా అనన్యమైనటువంటి సేవా నిరతి కలిగి ఉంటారో వారి కోసం అవసరమైతే నా ప్రాణాలను ఇస్తానన్నారు. అది బాబా చెప్పినటువంటి పాఠం మనకు. అంత అద్భుతమైనటువంటి సారం సద్గురువు యొక్క మార్గంలో ఉంటుంది. కాబట్టి మనం కేవలం భక్తిలో ఉండడం మాత్రమే కాదు, ఆయన యొక్క తత్వాన్ని అర్థం చేసుకున్నప్పుడు మన జీవితం కూడా మారుతుంది. ఎప్పుడో ఒకరోజు స్ఫురణకు వస్తుంది, అరే నాకు అన్నీ సరిగ్గానే ఉన్నాయి కదా, నేను ఎందుకు మంచినీళ్ళు తెచ్చుకోలేను, మంచినీళ్ళ కోసం కూడా ఇంకొకరిపై నేను ఆధారపడి ఉండాలా అనేటువంటి బుద్ధి ఖచ్చితంగా కలుగుతుంది. అలా కలిగినప్పుడు నీ జీవితం ఉన్నతమైనటువంటి స్థితికి వెళ్ళడానికి ఒక అవకాశం ఉంటుంది. ఎవరైతే సాయిబాబా అనేటువంటి ఆ రూపాన్ని ధ్యానిస్తారో, ఆ రూపాన్ని ప్రేమిస్తారో, దానితో పాటు ఆయన యొక్క బోధను అర్థం చేసుకుంటారు, వాళ్ళ జీవితాలు చాలా భద్రంగా ఉంటాయి. బాబా కేవలం మనకు ఏదో ఇవ్వడానికి ఆయన దగ్గరికి రప్పించుకోలేదు. నీ జీవితానికి కావలసినటువంటిది చెప్పడానికి, బోధించడానికి, నీ జీవితాన్ని ధన్యం చేయడానికి. ఈ భూమి మీద మనతో పాటు అనేక జీవరాశులు పుడతాయి, చచ్చిపోతాయి. వాటిని ఎవరు గుర్తుపెట్టుకోరు, ఎందుకంటే వాటి మార్కు ఏది వేసి వెళ్ళదు. కానీ బాబా భక్తులుగా మనం బాబా మార్గంలోకి వచ్చిన తర్వాత మన ముద్ర ఒకటి మన కుటుంబంలో వేసి వెళ్ళాలి. ఆ వేసినటువంటి ముద్ర నీ భవిష్యత్ తరం దాన్ని అనుసరిస్తుంది. ఈరోజు కూడా బాయిజామా ఇంట్లో బాబాకు పెట్టకుండా ప్రతిరోజు కూడా ఎవ్వరూ ఆ కుటుంబ సభ్యులు మంచినీళ్ళు ముట్టుకోరు. ఒక మార్కేసి వెళ్ళింది ఒక స్త్రీ అయి ఉండి, ఆ రోజుల్లో అనేక ఆంక్షలు ఉంటే ఆ ఆంక్షలను బ్రేక్ చేసుకొని నెత్తిపైన కంపబెట్టుకొని దాదాపు మధ్యాహ్నం 2-3 వరకు కూడా బాబా దొరకకపోతే ఆయన తింటే తప్ప నేను తినా అని చెప్పి పట్టుబట్టి వారు తిన్న తర్వాతనే బాయిజామా తినేది. అందుకనే ఆ నియమాన్ని ఇప్పటికి కూడా పాటిస్తారు. మార్క్, అదొక మార్కేసి వెళ్ళింది. నానాసాహెబ్ నిమోన్కరు బాబా శ్రీరామనవమికి జెండా ఇచ్చేవారు, నగీష్ జెండా. ఇప్పటికి కూడా వాళ్ళ వారసులు ప్రతి సంవత్సరం శ్రీరామనవమికి ఆ జెండా ఇస్తారు. ఎందుకు? వారి యొక్క పూర్వీకులైనటువంటి నానాసాహెబ్ నిమోన్కర్ ఆ ముద్ర వేసి వెళ్ళాడు, ఆ బాధ్యత అప్పగించి వెళ్ళాడు. మనం కూడా మన ఇంట్లో బాబాకు సంబంధించి ఏదో ఒక ముద్రను మనం వేసి వెళ్ళాలి. మా నాయనమ్మనో, మా అమ్మనో, ఇంకెవరో బాబా కోసం ఇంత పరితపించేది, దాంట్లో నేను చారాన మందమైన నేను దాన్ని అలవర్చుకోవాలనేటువంటిది భవిష్యత్ తరానికి అది రావాలి. వచ్చినప్పుడే నువ్వు భవిష్యత్ తరానికి మంచి జీవితాన్ని ఇచ్చి వెళ్ళినట్టు. కొడుకులకు, మనవలకు, మనవరాళ్లకు ఆస్తులు ఇచ్చేసి వెళ్తే తరిగిపోయేటువంటివి. కానీ భక్తి మార్గంలో నీ యొక్క ముద్రను వారిపైన వేసి వెళ్తే అది చిరకాలం ఉంటుంది, వారి జీవితాలు ధన్యమవుతాయి. కాబట్టి సద్గురువు మార్గంలో మన లక్ష్యము, మన ఆశయం ఏమిటనేటువంటిది మనం తెలుసుకొని వెళ్తే అప్పుడు మనం సఫలీకృతం అవుతాం. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్కి. మిట్ట మధ్యాహ్న సమయాన ఇంటికెవరు వచ్చిన గాని అతిథి దేవో భవ అని అన్నము పెట్టగానే మన మనసున అన్నదాన ప్రభువని సాయి ఆరోగ్యమునిచ్చు సాయి. అప్పుడే పరమాత్ముడు ప్రశాంతపరచు ఆత్మను. ఓ సద్గురు సాయి నా సర్వము నీవేలే. ఓ సద్గురు సాయి నా సర్వము నీవేలే. సాయీశుడు స్వయముగా తాను సరుకులన్నీ తెచ్చుకొని
వంట కూడా తానే చేస్తూ ఉడికిందో లేదోనని వేడి వేడిడేకిసాలో చేయి పెట్టి కలిపి మరి అంతుబట్టని రుచులతో ఘుమఘుమలాడే మసీదు. ఓ సద్గురు సాయి నా సర్వము నీవేలే. ఓ సద్గురు సాయి నా సర్వము నీవేలే. మహల్సాకు తాత్యాకు ముందుగా ప్రసాదమిచ్చి అందరికీ తానే అవుతూ వడ్డించేవారు సాయి. అప్పుడు తిన్న భక్తులది ఎంత పుణ్య ఫలమో.